అంబానీ ఇంట పెళ్ళంటే ఓ రేంజ్లో ఉంటుంది. దేశం మొత్తం మాట్లాడుకునేలా తన చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నాడు ముఖేష్ అంబానీ. ఇప్పటికే భారతీయ సాంప్రదాయం ప్రకారం సొంత రాష్ట్రంలో 3 రోజుల పాటు అత్యంత ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో ఇండియాతో వివిధ దేశాల సెలబ్రిటీస్ పాల్గొన్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలే ఓ రేంజ్లో ఉంటే పెళ్లి ఇంకా ఏ రేంజ్లో ఉంటుందోననే కామెంట్స్ వినిపించాయి. జులైలో అనంత్ అంబానీ, రాధికా పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలని ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు. వీరి పెళ్లికి వచ్చే గెస్ట్ల కోసం ముఖేష్ అదిరిపోయే గిఫ్ట్లు రెడీ చేయిస్తున్నారు. ఈ ప్రత్యేక బహుమతులు కరీంనగర్ నుంచే వెళ్తుండటం విశేషం. ఇప్పటికే అంబానీ కుటుంబం 400 రకాల వస్తువులను ఆర్డర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే అంబానీ ప్రత్యేకించి కరీంనగర్నే ఎందుకు ఎంచుకున్నారన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. దేశంలోనే అరుదైన కళల్లో కరీంనగర్ ఫిలిగ్రీ ఒకటి. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఉత్పత్తులు జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాయి. ఇప్పుడు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా ఫిలిగ్రీ మరోసారి చర్చనీయాంశమైంది. ముఖేష్ దంపతులు దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్తకళ రూపాలను దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దాదాపు 400 వస్తువులకు ఆర్డర్ చేసినట్లు కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. వెండితో రకరకాల కళాఖండాలను చేయడంలో కరీంనగర్ కళాకారులు సిద్ధహస్తులు. 400 ఏళ్లుగా వస్తున్న ఈ పురాతన కళను ఇంకా కొనసాగిస్తున్నారు. తరతరాలుగా ఈ పురాతన హస్తకళపై ఆధారపడి కరీంనగర్లో దాదాపు 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి కళకు అంబానీ కుటుంబం తీసుకున్న నిర్ణయం ప్రోత్సాహకరంగా ఉంటుందని ఫిలిగ్రీ వెల్ఫేర్ అసోసియేషన్ భావిస్తుంది. ఇక అంబానీ ఆర్డర్ చేసిన వాటిలో జ్యువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్ తదితర వస్తువులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు అంబానీ కుటుంబం రెడీ అయింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకలు సముద్రం మధ్యలో క్రూయిజ్ షిప్ లో జరగనున్నాయి. ఈ క్రూయిజ్ షిప్ ఇటలీలోని సిటీ పోర్ట్ నుండి బయలుదేరి దక్షిణ ఫ్రాన్స్ లో తన ప్రయాణాన్ని ముగించనుంది. ఈ వేడుకకు దాదాపు 800 మంది అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇక జూలై 6, 12 మధ్య అనంత్ అంబానీ, రాధికల వివాహ వేడుకలు జరగనున్నాయి.